ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నుంచి ప్రతి సోమవారము భగవాన్ శ్రీ రమణ మహర్షుల అనుగ్రహోపదేశ వాగామృత గ్రంథములలో ఉన్నది 41. ఉన్నది నలుపదులలో అంటే అంతటా నిండి ఉన్నది అని చెప్పబడే ఈశ్వరుని గురించి తెలుసుకొనవలసిన విజ్ఞానం అంతా ఈ 40 పద్యములలో ఉన్నది అని అర్థం. దీని గురించి ప్రతి సోమవారము గురుముఖతగా మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు మొదటిది ఈశ్వరుడు గురించి. మనము లోకమున్నట్టు కనుట వలన పలు విధ శక్తి గల ఒక కారణకర్త కలడని ఒప్పుకొనుట అందరూ అంగీకరింపదగినది. నామరూప చిత్రములు, చూచువాడు, ఆధార వస్త్రము, వెలిగించు వెలుగు, ఇవి అన్నీ తానే అగువాడు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. లోకము అంటే ఈ కనపడేదంతా లోకము. ఇక్కడ మనము లోకం ఉన్నట్లు చూస్తున్నాము. ఈ లోకము ఉండటము అనే కార్యము జరుగుటకు కూడా ఒక కార్యకర్త ఉండాలి. అప్పుడు ఈ లోకం ఏర్పడుటకు కర్త ఎవరు అనే ప్రశ్న వస్తుంది. కారణం అంటే ఏదైనా ఒక పని జరగడానికి పూర్వము తప్పనిసరిగా ఉండవలసిన పదార్థం. లోకంలో కుండలున్నాయి, నగలు ఉన్నాయి. ఇవి కార్యములు. ఇవి తయారగుటకు తగిన పదార్థములు కావాలి. అంతేకాక వీటిని తయారు చేయుటకు ఒక కర్త కావాలి. కుండలకు కావలసినది మట్టి, నగలకు కావలసినది బంగారము. అంటే ఉపాదాన కారణం అంటే మట్టి కుండకు, బంగారము నగలకు ఉపాదాన కారణం అగుచున్నది. అలాగే మట్టితో కుండలను తయారు చేయుటకు కుమ్మరి, బంగారముతో నగలను తయారు చేయటానికి కంసాలి నిమిత్త కారణం అగుచున్నారు. ఇక్కడ లోకమునకు కారణకర్త ఒకడు ఉన్నాడు. అంటే లోకము దేని నుంచి ఏర్పడినది, దీనికి ఉపాదాన కారణం ఏది, ఎవరు దీనిని తయారు చేశారు అంటే నిమిత్త కారణం ఎవరు అని అనుకున్నప్పుడు లోకము పంచభూతాత్మకము. పంచభూతముల మిశ్రణములో నుంచి లోకము తయారైనది. దీన్ని ఎవరు తయారు చేశారు? అన్ని మతాలు దీనిని ఈశ్వరుడు తయారు చేశారని ఒప్పుకుంటుంది. దీనిని రమణ మహర్షి భగవాన్ కూడా అందరూ అంగీకరింపతగినది అన్నారే కానీ పూర్తిగా అంగీకరింపలేదు. ఎందుకనగా ఉన్నది అంతటా నిండి ఉన్నది ఆ సద్రూపము అని చెప్పబడిన ఈశ్వరుడు తాను తయారు చేయుటకు మరొక పదార్థం ఎక్కడ ఉంది? తయారు చేసి ఉంచుటకు మరొక చోటు ఎక్కడ ఉంది? అంతా ఈశ్వరుడే, అంతటా ఈశ్వరుడే. ఉదాహరణకి సినిమాను చూడటానికి ముఖ్యంగా ఒక ప్రేక్షకుడు ఉండాలి, అంటే చూచేవాడు ఉండాలి. అంటే సినిమాను చూడటానికి ముఖ్యంగా ప్రేక్షకుడు ఉండాలి కదా అన్నట్లుగానే లోకమును చూడటానికి చూచేవాడు, అలాగే ఈశ్వరుని తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి. ఆ చూచేవాడు లేదా తెలుసుకునేవాడు లేకపోతే అక్కడ లోకము లేదు, దాని కర్త ఈశ్వరుడు లేడు. కనుక ఈశ్వరుని తెలియకోరే జిజ్ఞాసువు మొదట ఉండి తీరాలి. ఆ జిజ్ఞాసువే లేకపోతే ఈశ్వరుని ప్రసక్తి ఉండదు. తర్వాత రెండవ విషయము, సినిమాలోని బొమ్మలు ఉన్న ఫిల్ము వంటివే లోకమునంది దృశ్యములు. బొమ్మలు ఉన్న ఫిలిము మన ఎదుట ఉండక ఎక్కడో కేబిన్లో మనకు కనపడిన చోట ఉన్నట్లుగానే మనము చూడపోయే లోకము, దాని కర్త ఎక్కడో అవ్యక్తంగా కనిపించని రీతిగా చూడపోయే వాని లోపలనే దాగి ఉన్నారు.
మనము చూడబోయే ఆ అవ్యక్త లోకమే లేకపోతే దాని కర్త కూడా ఉండడు కదా. ఇక మూడవది, మనము సినిమాలో చూచే తెర వంటిదే బయట ఉన్న మహాదాకాశం. మన లోపల చూచేవాని లోపల ఉన్న కనిపించని లోకపు ప్రతిబింబము కనిపించడానికి ఆధారంగా ఈ మహాదాకాశము నిలిచి ఉన్నది. సినిమా తెర వలనే ఇది కూడా పరిశుద్ధంగా ఏమీ లేకుండా ఉండి లోనున్న కనిపించని లోకము ఈ మహాదాకాశం మీద ప్రతిఫలిస్తూ ఉంది. కనుక ఈ మహాదాకాశము లేకపోతే లోకము కానీ దాని కర్త కానీ ఉండవలసిన అగత్యము లేదు. ఇక నాలుగవది వెలుగు. సినిమాల బొమ్మలు తెర మీద పడటానికి వెలుగు అవసరం అయినట్లుగా మన ఎదుట మహాదాకాశము మీద మన లోపల దాగి ఉన్న కనిపించని లోకము ప్రతిఫలించుటకు వెలుగు కావలెను. కనుక ఈ వెలుగు లేకపోతే కనిపించే లోకము దాని కర్త ఉండరు. కనుక లోకకర్త అనబడే ఈశ్వరుని గురించి తెలుసుకున్నవలనంటే ఆ తెలుసుకునేవాడు వాని లోపలనున్న అవ్యక్తంగా ఉన్న లోకము, ఆ లోకమును ప్రతిబింబించడానికి వెలుపల మహాదాకాశము, ఆ ప్రతిబింబితమైన లోకమును చూచుటకు తగిన వెలుగు, ఈ 4 అవసరమే. ఈ 4 ఏ ఒకటి లోపించినా ఈశ్వర ప్రసక్తియే ఉండదు. ఈ 4 ఏ ఒక్కటి ఈశ్వరుడు కాదు. తెలుసుకునేవాడు జీవుడు, ఈశ్వరుడు కాదు. తెలుసుకొనబడే ఈ లోకము ఈశ్వరుడు కాదు. తెలుసుకొనుటకు ఆధారంగా నిలిచిన మహాదాకాశం కూడా ఈశ్వరుడు కాదు. కనుక ఈశ్వరుడు ఎవరు? అన్నియును తానే వెలుగువాడు అంటే తెలుసుకునేవాడు, వ్యక్త అవ్యక్త లోకములు, మహాదాకాశము, వెలుగు అంటే జ్ఞానము అన్నీ కలిసి అదంతా అనగా కనపడేది కనపడనిది అంతా కలిసి ఈశ్వరుడు అవుతున్నాడు అని మహర్షి మనకు చెప్తున్నారు. కనుక మనకు ఉన్నట్లు కనపడే ఈ లోకమును కల్పించిన కారణకర్త అయిన ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని అన్ని మతములు ఏకగ్రీవంగా అంగీకరించిన అంశమును మహర్షి ఖండించకపోయినా అంగీకరించలేదనుట సుస్పష్టము. అన్నీ తానే అయినప్పుడు, తనకంటే రెండవది వేరే లేనప్పుడు తాను తయారు చేయడానికి వేరుగా ఏముంది? తయారు చేసేది తానే, తయారు చేయుటకు సామాగ్రి తానే. అందుకే శృతి తానే లోకమై అందులో ఉపవిష్ణుడు అయ్యేను అని చెప్పుకొచ్చింది. ఈ విషయమునే తర్వాత 2వ సూత్రం నందు ధృవపరచబోతున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురువుగారు. ఈ రోజు నుంచి ఉన్నది 40లో మొదటిది ఈశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. మనము లోకము ఉన్నట్టు కనుట వలన పలు విధ శక్తి గల ఒక కారణకర్త కలడని ఒప్పుకొనుట అందరూ అంగీకరింపదగినది. నామరూప చిత్రములు చూచువాడు, ఆధార వస్త్రము, వెలుగించు వెలుగు ఇవన్నీయు తానే అగువాడు. అంటే ఏంటో చెప్పమ్మా, నాకు అర్థం కాలేదు. మనము లోకము ఉన్నట్టు కనుట వలన పలు విధ శక్తి గల ఒక కారణకర్త కలడని ఒప్పుకొనుట అందరూ అంగీకరింపదగినది. అంటే అంటే లోకం ఉన్నట్లు అందరం చూస్తున్నాం కాబట్టి ఆ లోకము ఉండట ఉన్నట్టు గురుగారు లోకము చెప్పిందా? లోకము చెప్పలేదు, నేను చెప్తున్నాను. నువ్వు చెబుతున్నావు. ఏమని చెబుతున్నావు? ఎప్పుడు చెబుతున్నావు?
ఆలోచన ఆ? నిద్రలో చెప్పట్లేదు. ఆలోచన వచ్చినప్పుడు చెప్తున్నాను. కలలో కూడా చెప్తాను లేదు. కలలో చెప్పటం లేదు. ఎటువంటి ఆలోచన వచ్చింది నీకు? ఉమ్, అంటే ఎప్పుడైతే ఎటు- నేనైతే ఎవరినైతే చూస్తున్నానో నామరూపాలను చూసినప్పుడు అది ఉన్నట్టు లోకం ఉన్నట్లు తెలుస్తా ఉంది. నామరూపాత్మను చూడటానికి నీవు ఏ స్థితిలో ఉంటూ చూస్తున్నావు? నామరూపాలు ఉన్నట్టు చూడడానికి నేను అహంకార స్థితిలో ఉన్నాను కాబట్టి చూస్తున్నాను గురుగారు. అహంకారం అంటే అంటే లేనిది ఉన్నట్లుగా అది లేదన్న భ్రమ సంగతి అవుతుంది. తెలియదు గురుగారు. అంటే ఈ మాయా అహంకారం నేను దలించి దేహాత్మ బుద్ధితో ఎప్పుడైతే బయటకు వస్తున్నానో ఆలోచన వచ్చిన వెంటనే అక్కడ అహంకారము లేనిది ఉన్నట్లుగా రూపం దాల్చి అది నేను అని చెప్పుకుంటూ బయటకు వచ్చింది గురుగారు. దాని అర్థం ఏంటి? నీకు దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు మాత్రమే జగత్తును చూస్తున్నావు. ఉమ్, అవునా? అవును గురుగారు. అవును. నీవు ఒక పరిమితమైన జీవభావన కలిగినప్పుడే జగత్తును చూస్తున్నావు. ఉమ్, లేకపోతే జగత్తును చూడు. చూడలేను. ఉమ్, అంటే ఏమిటి అర్థం? దేహము నీవు అని భావించిన తరుణంలోనే ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు చూస్తున్నావు. ఉమ్, Is it not? అవును గురుగారు. అవును. పోనీ చూసి ఊరుకుంటున్నావా? ఉమ్, కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నావు. ఉమ్, ఏమని? నేను జగత్తుని సృష్టించలేదు, ఉమ్, ఈ ఒక సృష్టికర్త ఉన్నాడు ఉమ్, అని నీవు భావిస్తున్నావు. ఇక్కడ ఆ గురుగారు. ఉమ్, ఈశ్వరుడు అన్న, సృష్టికర్త అన్న, ఏమ్మా, ఆ గురుగారు. ఈ రెండు కూడా దేహాత్మబుద్ధి జనించిన తరువాతనే ఉమ్, ఆలోచన రూపేణ బయటకు వచ్చింది. ఆ గురుగారు. ఆ గురుగారు. కాబట్టి దీని సారాంశం ఏమిటి? ఈశ్వరుడు ఒక ఆలోచన, ఉమ్, దేహాత్మబుద్ధి కూడా ఒక ఆలోచన. ఉమ్, ఆ గురుగారు. అవునా? అవును గురుగారు. కాబట్టి నాకేమీ తెలియదు, నేను జగత్తును చూస్తున్నాను, ఉమ్, ఆ జగత్తుకి సృష్టికర్త ఉన్నాడు అనే భావన కలిగి ఉన్నాడు ఈ జీవుడు. జీవుడు. ఆ గురుగారు. ఏమ్మా, ఆ గురుగారు. ఎన్నోసార్లు మహర్షి చెప్పారు, దేహం ఆలోచన, ఆలోచన, ప్రాణం ఆలోచన, ఇది ఈశ్వర భావన, దైవం ఆలోచన, ఇతరుల ఆలోచన, జగత్తు ఆలోచన. దీని అర్థం ఏమిటి? ఇదంతా కూడా ఆలోచన సమూహం. ఆ గురుగారు. మొదటి ఆలోచన ఉమ్, దేహం. అది జనించిన తరువాతనే ఉమ్, నీవు ఈ స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తూ ఉమ్, ఈశ్వరుడు ఉన్నాడు ఉమ్, సిరిపై. ఆ గురుగారు. అర్థం ఏంటి? జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఒకేసారి పుడు. ఎక్కడ? నీ మనస్సులో. మనస్సులో అంటే ఇదిగో అహంకారం అన్నా, మనస్సన్నా, వ్యక్తిత్వమన్నా, పరిమితత్వమన్నా, దేహాత్మ బుద్ధి అన్నా, ఆలోచనన్నా ఒకటి ఒక మాయా నేను. ఇప్పుడు చదువు ఒక్కసారి మొత్తం.
మనము లోకం ఉన్నట్లు కనుట వలన పలు విధశక్తి గల ఒక కారణకర్త కలడని ఒప్పుకొనుట అందరూ అంగీకరింపదగినది. అది నామరూప చిత్రములు చూచువాడు, ఆధార వస్త్రము, వెలుగించు వెలుగు ఇవన్నీయు తానే అగువాడు. అది జీవుడికి తెలియదు. ఆ గురువుగారు. అవును. ఇక్కడ ఉమ్, జ్ఞాని చూస్తున్నాం, ఉమ్, చూస్తున్నాం. భగవంతుడు ఒకడు ఉన్నాడని ఊహిస్తున్నాం. ఉమ్, వీటన్నిటికీ ఒక వెలుగు ఉండి తీరాలి, ఉమ్, ఒక జ్ఞానం ఉండి తీరాలి. ఉమ్, ఆ జ్ఞానము దాని వల్లనే ఇది ప్రకాశిస్తున్నది. ఉమ్, అంటే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు నీలో కలగటానికి కారణం, ప్రకాశింప చేయటానికి కారణం వెలుగు. ఒక వెలుగు లేదా జ్ఞానము ఉమ్, లేదా ఒక శక్తి, ఉమ్, ఒక పవర్ ఉండి తీరాలి అని అర్థం. ఆ గురువుగారు. ఉమ్, ఉమ్, ఉమ్. పాయింట్. అర్థమైంది గురువుగారు. ఉమ్, కాబట్టి ఎందుకు ఉండి తీరాలంటున్నారు? ఇప్పుడు కూడా ఉమ్, నీవు ఇస్తున్నప్పుడు ఆ వెలుగు నీతోనే ఉన్నది. ఉమ్, ఆ గురువుగారు. నీవే ఆ వెలుగు. ఉమ్, ఉమ్, ఆ వెలుగు ఉండబట్టి ఉమ్, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఉమ్, నేను జీవుణ్ణని, ఉమ్, దేహం పుట్టుక అని, ఉమ్, మరి ఈ దేహానికి జగత్తు చూస్తున్నానని, ఉమ్, తప్ప ఒక ఈశ్వరుడు సృష్టికర్త ఉన్నాడని ఉమ్, నీవు అనుకోవటానికి కారణం ఒక ఈశ్వర భావన, ఆ జ్ఞానము ఉండి తీరాలి. అది కూడా ఎక్కడో బయట కాదు, ఉమ్, నీలోనే ఉండి తీరాలి. బయట ఆ గురువుగారు. ఉమ్, దేహాత్మబుద్ధి కలిగింది అంటేనే దానితో పాటు ఉమ్, అహం స్ఫురణ అనే జ్ఞాన స్థితి నీతో ఉండాలి. ఉమ్, సహజత్వమును, ఉమ్, దైవ ఆధారమును, ఎరుకను, ఉమ్, యవాసను, తురీయమును అది నీవై ఉన్నావు. ఆ గురువుగారు. ఉమ్, ఆత్మబుద్ధి వచ్చింది, బాగానే ఉంది. ఉమ్, ఉమ్, జగత్తును చూస్తున్నావు, బాగానే ఉంది. ఉమ్, ఒక సృష్టికర్త, ఒక దైవము ఉన్నాడని కూడా నీవు భావిస్తున్నావు. ఉమ్, మరి ఇక్కడ ఈ జీవుణ్ణి, జగత్తుని, సృష్టికర్తని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు నీలో? నాలో ప్రవహిస్తుంది. ఉమ్, ఆ ఈశ్వరుడే ఉమ్, జ్ఞానరూపేణ ఉమ్, నీలో ఉన్నాడు. ఉమ్, అహమంటూ ఉన్నాడు. ఆ గురువుగారు. ఉమ్, అహం దేహం ఉమ్, అనటానికి కారణం అహం స్ఫురణ, ఉమ్, ఉన్న ఎరుక. ఉమ్, ఉమ్, ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, ఉమ్, అంటే ఏంటో తెలియదు. ఉమ్, దైవం ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. నీవు దేహాత్మబుద్ధితో ఇదంతా జరగటానికి ఒక వెలుగు ఉండి తీరాలి, ప్రకాశింప చెయ్యటానికి. ఉమ్, ఆ వెలుగు ఈశ్వరుడు, పరబ్రహ్మము. ఉమ్,
నేనంటున్నావే ఆ అహం, ఆ! గురుగారు. పరబ్రహ్మ అదే స్వరూపం. హ్మ్. ఈశ్వరుడు, ఆ! గురుగారు. అదే జగత్తు, హ్మ్. అదే ఈ జీవుడు. అని చెప్పుకొచ్చారు. జీవో బ్రహ్మైవ నాపరం. హ్మ్. హ్మ్. ఆ! గురుగారు. వీడు అనుకుంటున్నాడు సృష్టికర్త ఉన్నాడని. హ్మ్. సృష్టికర్తలోనే ఉన్నాడు హ్మ్. కాబట్టి కదా నీకు దేహాత్మ బుద్ధి కలిగింది. హ్మ్. జగత్ చూస్తున్నావు, హ్మ్. గ్రహాదులు చూస్తున్నావు, ఆ! గురుగారు. సంసారం ఉన్నావు, హ్మ్. ఇతరులు ఉన్నారని చూస్తున్నావు. హ్మ్. అవ్- అవును గురుగారు. కాబట్టి ఎందుకు ఇలా చెబుతున్నారు అంటే నీవు ఎంత అనుకున్నా హ్మ్. ఆ దైవము, హ్మ్. ఆ సృష్టికర్త హ్మ్. నీలోనే ఉన్నాడు, నీవై ఉన్నావు అని చెప్ప. ఆ! గురుగారు. నీవే అదై అదే ఉన్నావని కూడా ఉన్నాను. చెప్ప. హ్మ్. హ్మ్. ఆ! గురుగారు. ఆర్ యు గెటింగ్ ది అర్థమైంది గురుగారు. అంటే ఈశ్వర దీనికి భావ ఆ! సినిమా కూడా దృష్టాంతం తీసుకొచ్చారు గదా గురుగారు. మీరు చెప్తూ ఉంటారు ఏంటది? సినిమాని దృష్టాంతంగా తీసుకొచ్చారు గదా! మీరు చెప్తూ ఉంటారు. ఆ! ఇక హ్మ్. బొమ్మలు చూస్తావు, తెరను చూడవని. హ్మ్. తెరని ఎందుకు చూడవు? తెర బయట ఉన్నప్పటికీ, కనపడుతున్నప్పటికీ నీ దృష్టి బొమ్మల మీద బొమ్మ. ఉన్నది. అవును గురుగారు. ఇక్కడ కూడా నీ దృష్టి ప్రదేశాల మీద, ప్రదేశం. హ్మ్. సూర్యచంద్రాదుల మీద, హ్మ్. తరుల మీద ఉన్నది తప్ప హ్మ్. ఆధారం నీకు తెలియదు కాబట్టి హ్మ్. హ్మ్. చిత్రాలు చూస్తావు కానీ ఆధారం చూడలేవు. అదిగో తెరని చూడకుండా బొమ్మలు చూసినట్లు హ్మ్. అని చెప్పుకో. ఆ! గురువుగారు. ఓకే. హ్మ్. అయితేనండి ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పింది నేను మాధవిని. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవికి పూజ చేస్తారు కదండి. సడన్ గా మధ్య మధ్యలో తల మీదే పూలు వేసుకుంటూ ఉంటారు. దీనికి అది ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చండి? అమ్మ తెలిసి వేసుకుంటాడా, తెలియక వేసుకుంటాడా? నిజంగా తానే పరబ్రహ్మమైనప్పుడు పూలు వేసుకునేవాడెవడు? పరబ్రహ్మ వేసుకోడు కదా అవును తల్లి. అది అవును. అంటే ఆ, ఆవిడకి చేస్తూ ఆవిడ నేను వేరు కాదు అని తన మీద వేసుకున్నాడన్న అర్థం. అసలు ఆవిడ నేను వేరు కాదన్న భావన కలిగింది అంటే మనస్సు ఉన్నట్టేగా. అవును ఆత్మస్థితిలో వేరు భావన లేదుగా. అవును నిద్రపోతున్నప్పుడు నీ దేహము జగత్తే కనపడదుగా. కాబట్టి ఎందుకు ఈ చేష్టలు చేస్తున్నాడంటే దగ్ధబీజ మనస్సుతో చేసుకోవచ్చేమో. దానికి నేను ఆత్మని భగవంతుణ్ణి తెలుసుకున్నానన్న భావన కాదది. అది వారి వారి కర్మలో ఒక భాగం. ఓకే ఎవరి వారు నెత్తిన పూలు వేసుకోవటం అనేది దేవుడి పాదాల దగ్గర పూలు నెత్తిన పెట్టుకోవడం సహజం, కళ్ళకెత్తుకోవడం సహజం, తలలో పెట్టుకోవడం సహజం. కానీ ఆ దేవుడు నేనేను అని ఆ పూలను నెత్తిన ఎవరేసుకుంటారు? అది మనకు విపరీత ధోరణిగా కనపడుతుంది. అది వారి వారి కర్మలో భాగమే తప్ప ఓకే అహంకారంతో ఆ భగవంతుణ్ణి గ్రహించటం కాదు. ఆ మాట కూడా ఓకే మహర్షి అన్నారు. ఉమ్, భగవంతుణ్ణి ఉమ్, నీవు చూడటానికి మిగిలి ఉంటే కదా అన్నాడు. అంటే కరెక్ట్ కరెక్ట్ నీవు ఉంటూ ఆత్మని, నీవు అనుకున్న భగవంతుణ్ణి చూడలేవు. కాబట్టి బయటకు వచ్చి
మన శృతి వాక్యాలు కూడా ఉన్నాయి. ఏమని? అహం బ్రహ్మస్మి, నేను అనేది పరబ్రహ్మము, అహం స్ఫురణే పరబ్రహ్మము. అంతేకాని ఈ దేహంతో ఉంటే వ్యక్తి పూలేసుకుంటే పరబ్రహ్మము కాదు. ఓకే, అర్థమైందండి, ఏమ్మా? అర్థమైంది. కాబట్టి సత్యం తెలిసినప్పటికీ ఎందుకు వారు ఈ చేష్టలు చేస్తారు అంటానికి ఎవరి దగ్గర సమాధానం ఉంటది. ఏమ్మా? మనస్సుతోటి అర్థమైంది. మనస్సుతోటి వ్యక్తిత్వంతో నీవు గ్రహించేది కాదు. ఓకే. వ్యక్తిత్వం ఉంటే ఆత్మ ప్రకాశం ఉండదు. ఆత్మ ప్రకాశంలో ఇందాక చెప్పానే, జీవుడు, జగత్తు, వ్యక్తిత్వం ఈశ్వరుడు ఉంది. అదృశ్యమైపోతాయి. ఉండదు. మూడు ఓకే. ఒకసారి పుడతాయి, ఒకేసారి అదృశ్యమైపోతాయి. ఎక్కడ పుడతాయి, ఎక్కడ దృశ్యమవుతాయి అని అంటే నీ మనస్సులో మాత్రమే, బయట ఏది ఉండదు. ఓకే. మరి మనస్సుకు మూలమేది? అహం స్వరూపం. అహం అదే స్ఫురణ. అదే ఎరుక. ఆ ఎరుక ఈ సర్వాన్ని నడిపిస్తుంది అని మాయలో చెప్పుకోవటం. ఏమా? ఓకే, అర్థమైంది. ఇంకేమైనా ఉందా? లేదండి, అదే ఏమైనా? కంటిన్యూ చేయండి. అలాగే అలాగే. రవి ఎక్కడా కనపడటం లేదు, వచ్చి మాయమైనాడా? సరే అయితే. ఏమ్మా సరోజ, నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఏం లేదు గురువు గారు. అంటే నేను ఈ దేహాత్మ బుద్ధి వచ్చినప్పుడు రావడానికి కూడా ఆధారం ఆ అహం స్ఫురణే. ఆ జ్ఞానం లేకపోతే నేను దేహం అనే బుద్ధి రాదు కదా అని నీవు అనుకోవటం కాదు, ముందు ప్రకాశించాలి. గురువు గారు. అది ప్రకాశించడం అనేది నా చేతిలో లేదుగా. లేదు కాబట్టే ఊరికే ఉండుటే శ్రేయస్కరం. అదే చేస్తున్నాను గురువు. లేదది అవును నువ్వు గురువు గారు. అనుకున్న స్టేట్మెంట్ అవును. కూడా దానికి ఒక ఆధారం ఉండాలి. ఈ చిత్రాలకి తెర ఒకటి అవును. ఉండాలి. అది అవును నీకు గురువు గారు. అర్థానికి చెప్పిన శాస్త్రము మాట. అన్నారు, వెలిగించు వెలుగు అన్నారు. అంటే ఏమిటి? నేను దేహంగా ఉన్నాను అన్నటానికి ఒక జ్ఞానం ఉండి తీరాలి అని అర్థం. ఉండాలి గురువు గారు. కానీ ఆ జ్ఞానం దేహాత్మ బుద్ధితో నీవు తెలుసుకునేది కాదు. కాదు. అర్థమైంది గురువు గారు. ఆ విషయం ఏమ్మా? అర్థమైంది. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఎస్ గురువు గారు, అర్థమైంది. కాబట్టి ఆ భగవంతుడు ఎవరు? నీతోనే ఉంటూ, నీ సహజత్వంగా ఉంటూ నిన్ను నడిపిస్తున్నాడు, అవును గురువు గారు. ఎస్ గురువు గారు. ప్రకాశింపచేస్తున్నాడు. అంటే అవునండి. ఇంకో ఈ పరోక్ష జ్ఞానం అంతా ఆ ఆధారం మీదనే ఆధారపడి ఉంది అని చెప్పాలి. గురువు గారు. నీకు ఆలోచన వచ్చిందిగా, ఆలోచిస్తున్నావుగా. అవునండి. నీ చూసినప్పుడు జగత్తును చూస్తున్నావుగా. అంత ఊరుకోవడంలా సృష్టికర్త ఉన్నాడు. అవును, అతను చేస్తున్న ఇదంతా అనుకుంటున్నాను, కానీ ఆధారం అదే. అది నాలో నుంచే వచ్చి నడిపిస్తోంది. ఆ విషయం కూడా నువ్వు అనుకుంటున్నావు, అదంటే ఏంటో తెలియదు. అవును గురువు గారు. తెలియదు. గురువు. అవును. ఇప్పుడు తెలిసింది. అనుగ్రహము చేత, ఈశ్వర అనుగ్రహము చేత నేను అనే అహం స్ఫురణ
స్వయం దీప్తమైనప్పుడు మాత్రమే బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అవును గురువు గారు, అర్థమైంది. సర్వం కల్విదం బ్రహ్మ, ఆ బ్రహ్మమేను. గురువు గారు, జీవుడు జగత్తు ఈశ్వరుడు ఒక్కసారే పుట్టి ఒక్కసారే మాయం అవుతాయి. ఎందుకు మాయం కావాలి, ఎందుకు పుట్టాలి? అది దృశ్యము ఆలోచన కాబట్టి, వచ్చినప్పుడు పుడుతుంది. అది ఆలోచన కాబట్టి. అదే గురువు గారు, అవును, దానికి ఉనికి లేదు. విడిగా ఉనికి లేదు, ఆత్మని విడిచి లేదు. గురువు గారు, అవును, ఆభరణానికి బంగారాన్ని విడిచి ఉనికి లేదు. అవును, జీవుడికి, జగత్తుకి, ఈశ్వర భావనలకి అహంస్మరణని విడిచి విడిగా లేదు. గురువు గారు, కాబట్టి భాష ఏమంటారు? నీవెవరివో తెలుసుకో, అది వీడి చేతుల్లో లేదు. లేదు గురువు గారు, నేను ఇది కాదు, నేనంటే ఆత్మని అని జీవుడు చెప్పే స్థితిలో ఉండడు. గురువు గారు, ఈ లేదు. మాయలో దాన్ని తెలుసుకునే మార్గం ఏదీ లేదు అని చెప్పారు కదా మీరు. ఆత్మని ప్రకాశింపజేసే వేరు గేలుక లేదు. గురువు గారు, అయితేనండి ఈ సృష్టి ఎవరి మనోభావాలే, ప్రతి ఒక్క జీవి యొక్క మనోభావాలే సృష్టి అనొచ్చా అండి? మరి ప్రతి ఒక్క అనే పదం అక్కర్లే, జీవుడు ఒకడే ఎవరి ఉంటాడు. మనోభావాలు, ఆ ఒక్క జీవుడు మనోభావం, ఆ ఒక్క జీవుడు ఇతరులు చూస్తాడు. ఒక్క జీవుడే ఉంటాడు. ఆ జీవుడు తాను తెచ్చుకున్నటువంటి వాసనా ప్రభావం చేత ఇది ఏర్పడుతుంది. తాను కళలో చూసినట్టు ఇతరులను చూస్తాడు, బంధాలు పెంచుకుంటాడు, స్త్రీ అంటాడు, పురుషుడు అంటాడు, మంచి అంటాడు, చెడు అంటాడు, నాకు వారికి భేదం అంటాడు, వాళ్ళల్లో వాళ్ళకి భేదం అంటాడు. ద్వైతమంతా ఇవన్నీ కూడా మాయా నేను కల్పించుకున్నదే తప్ప ఆత్మకి సంబంధము లేదు. ఇది కల్పన, ఒక ఇమాజిన్. అందుకని ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా అసత్యములు. ఆత్మని విడిచి విడిగా లేవు. నీ ఆత్మలో ఏమైనా ఉన్నాయా? ఆత్మలో నువ్వు కానరావు, ఏమి లేవు. నీ ఉనికే అదృశ్యమైపోతుంది. అవును, నీతో పాటు నువ్వు అనుకునే జగత్తు, ఈశ్వరుడు కూడా ఎగిరిపోతారు. అదే మహర్షి చెప్పింది. ఏ ఆధారమైతే, ఎప్పుడైతే అది స్వయం దీప్తమవుతుందో అక్కడ సృష్టి ఎక్కడ, జీవుడెక్కడ, జనన మరణాలు ఎక్కడ, బంధమోక్షాలు ఎక్కడ? ఇది అక్షర సత్యము. నా అనుభవం కూడా అదే. కానీ కమ్యూనికేట్ చేయటం కుదరదు. అవును గురువు గారు, అర్థమైంది. అజ్ఞానము చీకటైతే ద్వైతము, అది జ్ఞానము వెలుగు రెండు కలిసి ఉండవు. ఉన్నది ఒకటే నేను. ఆ నేను పరిమితమైనట్టుగా ఉన్నప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు కలుగుతాయి. గురువు గారు, తానుగా ఉన్నప్పుడు ఈ మూడు ఎగిరిపోతాయి అని చెప్పారు. తనకు తానుగా ఉండటం అంటే స్వరూప జ్ఞానము ప్రకాశించినప్పుడు అని. ఏమా అర్థమైంది గురువు గారు, అర్థమైంది. రవి, త్రో సమ్ మోర్ డార్క్నెస్, డార్క్నెస్ కొంచెం. అంటే ఇక్కడ అదే అన్ని తానే ఎగుచున్నాడని చెప్తున్నారు కదా గురుగారు. అంటే అది ఆత్మలో సంసిద్ధుడు అయినప్పుడు మాట అది, అంతే కదా గురుగారు? సంసిద్ధుడు కాదు, ఆత్మ ప్రకాశం తరువాత దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చినప్పుడు చెప్పే మాటలు ఇవి.
అవును. ఆభరణాన్ని కరిగించిన తరువాత ఉన్నది బంగారం అని, అదే ఇన్ని ఆభరణాల రూపంలో ఉన్నదని చెప్పటం. ఉమ్. అంతేకాని బంగారంలో ఆభరణం చూపించటం కాదు, ఆత్మలో జీవుణ్ణి, జగత్తుని, ఈశ్వరుణ్ణి చూపించటం కాదు. ఆ, ఆత్మలో చూపిస్తే మళ్ళీ అది పరిమితం అవుతుంది. అవును. ఎవరు చూపించగలరు? అవును. కదా అసలు ఫస్ట్ పాయింట్ చూపించడానికి. ఉమ్. ఇప్పుడు మంచి అందమైన ఆభరణం తీసుకెళ్ళావు, గోల్డ్ స్మిత్ ఏం చేశాడు? కరిగించి పారేశాడు. అవును. ఆభరణం పోయిందంటున్నావు నువ్వు. ఎక్కడికి ఉమ్. పోలేదు. ఇది బంగారు రూపేణ ఉంది, నీకు మళ్ళీ ఏది కావాలంటే అది చేసిస్తానంటున్నాడు. గురువు గారు. అంటే ఏమిటి? సృష్టి మొత్తము బంగారాన్ని విడిచి లేదు అని అర్థం. అంటే రాడును విడిచి పాము లేనట్టు, అదే కొండని విడిచి మట్టిని విడిచి కుండ లేదు. రెండు కలిసే ఉన్నాయి. కాబట్టి ఏ రూపేణ ఉన్నప్పటికీ అది మట్టేను. అంటే మట్టిలో కుండ లేదు, అది సత్యము. కుండలో మట్టి లేదు, అది అసత్యము. అంతేనా గురువు గారు? మట్టితో ఉండడం సత్యం. ఆ, జీవుడు ఆత్మతో ఉండటం సత్యము, ఆత్మలో లేకపోవటం సత్యం. అట్లా అదే మహర్షి చెప్పింది. ఇది దీనికి ఆధారమే కానీ భిన్నం అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీవు అనుకున్నది అక్కడ లేదు. అది ఎలా ఉంటుందంటే నాయన, నీవేదో పోగొట్టుకున్నట్టు నీకు అనిపించదు. ఈ అహం స్ఫురణ ఇంతకుముందు కూడానే ఉన్నానే, ఇది కొత్తగా రాలేదే, ఇది పోయినా గాని నాకే ఇబ్బంది లేదే అనేటటువంటి స్థితి కలిగి ఉంటుంది స్వరూప స్థితి. దేహము కనపడకపోయినా, నీ సంసారము కనపడకపోయినా, జగత్తు కనపడకపోయినా, అంతవరకు నీవు సేవిస్తున్న, పూజిస్తున్న నీ విగ్రహారాధనలు ఎగిరిపోయినా నీ కొట్టినట్టు కూడా అనిపించదు. ఎందుకని? ఈ మాయా నేను నష్టమై ఉంటుంది ఆత్మస్థితి. చెప్పుకోవడానికి కొత్తగా ఆత్మజ్ఞానం వస్తుందని అనుకున్నప్పటికీ మాయలో ఏది కొత్తగా రాదు. నీవు ఆభరణం కరిగిస్తే కొత్తగా బంగారం వస్తుందా? రాదు కదా. రాదు. నామరూపాత్మకములు తొలగించగా మిగిలింది సత్యమే కదా. గురుగారు. అది అర్థం చేసుకోవటానికి ఈ మట్టి పాత్ర అని, ఆభరణం అని చెప్పుకోవటం జరిగింది. ఉదయం చెప్పిన విషయాలు అంతకంటే ఏమీ లేదు. ఇది ఎంత అర్థం చేసుకున్నా నీ దగ్గరికి వచ్చేసరికి నాకు ఆత్మ తెలియటం లేదనే అంటావు. అవునవును, సందేహాలు వస్తూనే ఉంటాయి. సందేహం కాదు, వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టి ఆత్మను తెలుసుకోవాలన్న భావన మిగిలి ఉంటుంది. గురువు గారు. అందుకని ఉదాహరణలు చెప్పినప్పుడు అర్థమైందని సరోజలాగా తాగుతావు, కానీ అది ఆత్మ ప్రకాశం తెలియదు. గురుగారు. కలిసి ఉండవు నాయన. ఏ రెండు? బయటికి పరిగెత్తే మనస్సు, తనకు తానుగా ఉన్న మనస్సు ఏకకాలంలో ఉండవు. అది కారణం. అందుకని అహం స్ఫురణ ఉంటే అహం దేహం అదృశ్యమైపోతుంది. మళ్ళీ దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చినప్పుడు అహం దేహము కూడా
అహం స్ఫురణకు విడిగా లేదు అన్న మాట చెప్తాం, అంతేనా? ఇన్ఫర్మేషన్ నీకే దొరుకుతుంది. ఆ, అదే మహర్షి కూడా చెప్పింది మరణానుభవం. ఈ దేహాన్ని తీసుకెళ్తారు, తగలేస్తారు, అయినా నేను ఉన్నానన్న జ్ఞానము చెక్కు చెదరకుండా ఉంది, ఉమ్. నాకే ఇబ్బంది లేదు. సిరి పాయింట్. గురుగారు. దేహము లేకపోయినా నేనున్నాను, ఉమ్, జగత్తు కనపడకపోయినా నేనున్నాను. నా కళ్ళ ఎదుటే ఈ దేహాన్ని తగలేసినా నాకేం పర్వాలేదు. ఉమ్. దట్ ఈస్ ది. ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ? అర్థమైంది గురుగారు. ఈ సమస్య ఎక్కడ వస్తుంది? దేహాత్మ బుద్ధితో మూలం తెలుసుకోవాలంటే సమస్య. ఇది నష్టము కాక తప్పదు. నువ్వు అనుకోవచ్చు, ఇది నష్టమైతే ఆత్మని ఎవరు తెలుసుకుంటారు అని. నీవు ఇప్పుడు కూడా ఆత్మవేను, ఆత్మ తెలుసుకుంటుంది. జ్ఞాన వృత్తి తన ఉనికిని తానుగా గుర్తించుకోగల సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది, ఒక్క ఈశ్వరుడికే ఉంది, ఒక్క ఉచ్చతర శక్తికే ఉందని మాయలో చెప్పుకోవచ్చు. గురువు అన్న, ఈశ్వరుడన్న, ఆత్మ అన్న, ఎరుకన్న, ఉన్నదన్న, సత్యమన్న అంతా ఒకటేను. దాని నుంచి ఏది రాలేదు. ఘనాతి ఘనంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా తనలో తానే ప్రకాశిస్తూ ఉన్నది. త్రిపుర రహస్యంలో కూడా ఆ బ్రహ్మరాక్షసుడి ప్రశ్నలు సమాధానాలు ఒక్కసారి పరిశీలించు. ఇదే సుస్పష్టం చేస్తారు దత్తాత్రేయుల వారు పౌల వారితో. శ్రీనివాసరావు గారు ఏమైనా ఉందా? థింక్ ట్యాంక్ మీరే. అన్మ్యూట్ చేసుకోండి. ఒకేసారి తాడు పాము రెండు కనపడవు. ఒక్కసారి ఒకటి మాత్రమే కనపడాలి. అయితే తాడున కనపడాలి, అయితే పామున కనపడాలి. అలాగే సృష్టి అన్నది ఉంది అంటే సృష్టికర్త ఒకటి ఉండి తీరాలి. ఈ సృష్టిని చూస్తున్నసేపు సృష్టికర్తను చూడలేము. దీని వెనకాలే దీని మాటనే ఉంటుంది. ఆభరణం మాటను బంగారం దాగి ఉన్నట్టుగా భగవద్గీతలో కూడా చెప్తారు కదా, సూత్రేమణిగణ ఇవని. ఈ మణులన్నింటినీ ఆ సూత్రంలో కూర్చున్నట్టు అంతర్లీనంగా చైతన్య రూపంలో పరమాత్మ సృష్టి యావత్తు విస్తరించున్నాడు. దాని కాబట్టి చూచే నేను ఒకటేను. ఇక్కడ సృష్టిని చూస్తున్నా, తనకు తానుగా ఉన్నా, అంటే నేను దేహంగా ఉన్నా, నేను నేనుగా ఆత్మగా ఉన్నా, రెండు నేనులు లేవు. ఉన్నది ఒకటే నేను. భగవంతుడి యొక్క మొట్టమొదటి స్వరూపము అహం స్ఫురణ. అదే నేను ఉన్నాను అనేది. ఆ ఉన్నానన్నదే ఈశ్వరుడు. అదే అహం బ్రహ్మస్మి, అదే చైతన్యము, అదే సర్వము. అదే ఈ విధంగా కనబడుతుంది. ఎవరికి? మాయలో ఉన్న వారికి మాత్రమే. ఆత్మగ్రస్తులైన వారికి వారి దేహము జగత్తు కనపడదు. కారణం ఆత్మకి అన్యత్వము లేదు.
ఆదిశంకరులు ఇదే మాట అన్నారు, ఏకం నా ద్వితీయం, రెండవది లేదు, ఉన్నది ఒకటే. ఒకటే అంటే నేను ఉన్నానన్న అహం స్మరణ, వేరు లేదు. పోని దాన్ని ప్రకాశింపజేయగలిగింది మాయ ఏమన్నా ఉందా? ఇంపాసిబుల్, ఏదీ లేదు. అదే మనం గ్రహించవలసిన రమణ మహర్షి యొక్క సద్దర్శనంలో ఈశ్వర భావన అంటే ఇది. ఏమా ఇంకేమైనా ఉందా? అదే భగవాన్ అంటారు కదా గురుగారు, నేనుకు మించిన మంత్రం లేదు, నామం లేదు అని అంటారు. ఇక్కడ నీవాది పట్టుకునే మంత్రం కాదు. ఆ గురుగారు. నేనంటే అదేను, నేనంటే అదేను, ఉమ్, అహం బ్రహ్మస్మి అనుకోవటం కాదు. ఉమ్, ఉమ్. అనుకుంటే మళ్ళీ ఇది అజ్ఞానము, అహంకారం వైపు కూర్చుంటుంది. అయి కూర్చుంటుంది. అవును గురుగారు. కాదు. కాబట్టి నీలో దాగి ఉన్నటువంటి ఉన్నానన్న ఎరుక ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మము. అహమహం అతి స్మృతి, స్మరిస్తూ ఉన్నది. దాని తర్వాతనే మిగిలినవన్నీ బయటకు వచ్చినాయి. అది ఆధారంగా బయటకు వచ్చింది. కానీ నీకు ఇది మింగుడు పడదు.